చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి ఇక్కడ చేసేటటువంటి చేష్టలకి అస్సలు పొంతనుండదు. ఏం మాట్లాడతాడో ఒకసారి చూడండి. ఆసుపత్రుల్లో ఏఐ డాక్టర్లు అంట. ఏది ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రుల్లో ఏఐ డాక్టర్లు. ఆసుపత్రుల్లో మామూలు డాక్టర్లే లేరయ్యా నాయన అంటే మళ్ళీ ఏఐ డాక్టర్లు పెడతా ఉంటామేంది? మైండ్ ఏమన్నా పోయిందా చంద్రబాబు నాయుడు గారు మీకు? ఈ రోజు హాస్పిటల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నిన్నటికి నిన్న విజయవాడ, అదేవిధంగా విశాఖపట్నం, రాయలసీమలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో నీ ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది. ఆసుపత్రికి వెళ్తే ఉన్నటువంటి రోగాల కంటే అదనంగా రోగాలు వస్తున్నాయి, అక్కడ పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయని చెప్పి. ఆసుపత్రికి వెళ్తే కుక్కల కొరికి మనుషులు ఏదైతే హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి, ఎలుకల కొరికి హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి, ఒక రోగం అని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇంకో రోగాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రుల్లో ఏదైతే మందులు దొరకవు, డాక్టర్లు అందుబాటులో ఉండరు, నువ్వేమో ఏ డాక్టర్లను తీసుకొని వస్తా అంటావు. ఏం మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో నీకన్నా కనీసం కొంచెమన్నా అర్థం అవుతుందా? పెరుగుతున్న వ్యాధులు, ప్రజా ఆరోగ్యాల దృష్ట్యా ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఏఐ డాక్టర్లు అందుబాటులో ఉంచుతామని. మామూలు డాక్టర్లు మామూలు మెడిసిన్ అందుబాటులో ఉంచాయా బాబు? నీ ఏఐ డాక్టర్లు వద్దులే కానీ నువ్వు ఓరక ఈడ ఉన్నదేంటి, నువ్వు చేసే పనులేంటో అర్థం కాదు. ప్రజలందరినీ మభ్య పెడతా మాట్లాడుతూ ఉంటావు. ఫోన్ చేస్తే అంబులెన్స్ రాదు, ఏఐ డాక్టర్ వస్తాడా? యాడ్ నుంచి వస్తారు? అసలు ముందు ఇక్కడ హాస్పిటల్లో మందులు అందుబాటులో ఉన్నాయా? నువ్వు చెబుతావు ప్రజారోగ్యం, సంక్షేమం, అభివృద్ధి కూటమి లక్ష్యం అంట. మీ కూటమికి తెలియందే ఈ మూడు. మీ దృష్టిలో ప్రజారోగ్యం అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి ఆసుపత్రుల్ని, ఆరోగ్యశ్రీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, హాస్పిటల్లో మందులు ఉండవు, ఏదైతే హాస్పిటల్లో జనరేటర్లు పనిచేయవు, నువ్వు మళ్ళీ ప్రజారోగ్యం మీద దృష్టి పెడతావంట. ఒక్క హాస్పిటల్ నువ్వు కట్టిందుంటే చెప్పు నీ జీవితంలో, నువ్వు ప్రజారోగ్యం మీద ఎప్పుడు దృష్టి పెట్టావో తెలిసిపోయింది. ఒక్కటంటే ఒక్క నువ్వు మెడికల్ కాలేజ్ కట్టిందుంటే చూపించు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నారాయణ చైతన్య వాళ్ళు కట్టినవి కాదు. ఈ నువ్వు సంక్షేమం, అభివృద్ధి కూటమి లక్ష్యం అంట. సంక్షేమం ఇస్తే సోమరిపోతులు అవుతున్నారని మాట్లాడిన నువ్వు, బటన్ నొక్కితే సంక్షేమం అని మాట్లాడి నువ్వు, ఈరోజు నువ్వు సంక్షేమం గురించి మాట్లాడుతున్నావు. అభివృద్ధి ఏది నువ్వు చేసిన అభివృద్ధి? రోడ్లు ప్రైవేట్ పరం ఇవ్వటం అభివృద్ధి, 99 పైసలకు భూములు ఇవ్వటం అభివృద్ధి, ఏదైతే హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అభివృద్ధి, బస్టాండ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అభివృద్ధి. ఏంది నువ్వు చేసిన అభివృద్ధి? స్టేట్మెంట్లు తప్ప ఇంకోటి ఉండదు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టాలి. గొడ్డల పార్టీ నేతలు పగటి వేషగాళ్ళంట. ఎవడు పగటి వేషగాళ్ళో, ఎవడు మోసగాడో, ఎవడు వెన్నుపోటుదారుడో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. నువ్వనేవాడు ముఖ్యమంత్రి అయితే ఎప్పుడు రాష్ట్రం అనేది దరిద్రంలో ఉంటది. దరిద్రపు గొట్టు పార్టీ అంటే నీదే. తెలుగు దరిద్రపు గొట్టు పార్టీ, దరిద్రపు గొట్టు తెలుగు పార్టీ అంటే మీదే. టీడీపీ ఏదైతే దరిద్రపు గొట్టు పార్టీ మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పోయిద్దో అప్పుడు రాష్ట్రం శాశ్వతంగా ఏదైతే ప్రజలు కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి సంక్షేమంలోకి వెళ్ళిద్ది అనేది వాస్తవం. నువ్వు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్కి ఇక్కడ జరుగుతున్నటువంటి మళ్ళీ ఒక్కదానికి కూడా సంబంధం ఉండదు. ఎక్కడైనా డ్రామాలు ఆపి ప్రజల ఆరోగ్యం మీద, ప్రభుత్వ సంక్షేమం మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా.